హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాళ మీకు ఒక డిఫరెంట్ న్యూలిక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ రెసిపీ కాస్త డిఫరెంట్ కలర్లో ఉంది కదండి. ఈ స్వీట్ని నేను శంకు పువ్వులతోటి చేశానండి. ఇది కాస్త డిఫరెంట్ రెసిపీ అనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను కొన్ని శంకు పువ్వుల్ని తీసుకున్నానండి. ఈ పువ్వుకు ఉన్న చివర ఈ గ్రీన్ పార్ట్ అనేది తీసేసేయాలండి. ఇలా గ్రీన్ పార్ట్ అనేది అన్ని పువ్వులకి తీసేసి సైడ్ ఉంచేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అన్ని పువ్వులకి తీసేసి మనం రెడీ చేసుకోవాలండి ఈ పువ్వులన్నిటినీ. ఈ శంకు పువ్వుల్లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే వీటితో చాలా రకాల రెసిపీస్ చేస్తారు. అలాగే డ్రింక్స్ కూడా చేస్తారండి. అలాగే వీటిని బ్యూటీ టిప్స్లో కూడా చాలా యూజ్ చేస్తారనమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇందులో. సో నేను కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి దీంతో స్వీట్ రెసిపీ చేశానండి. ఇలా గ్రీన్ పార్ట్ తీసుకున్న తర్వాత వాటర్లో వేసి దాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఇలా వాటర్లోంచి తీసేసాక ఒక చిన్న బౌల్లో తీసుకోవాలండి వీటిని. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత దీనికి ఒక చిన్న గ్లాసు అంటే ఒక 50 ml దాకా వాటర్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి హీట్ చేసుకోవాలా. హీట్ చేస్తూ ఉంటే ఈ వాటర్లోకి ఈ ఫ్లవర్స్కి ఉన్న కలర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా వాటర్ని బాగా మరిగించుకుంటే ఇందులో ఫ్లవర్స్లో ఉన్న కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన ఎక్స్ట్రాక్ట్తో నేను ఈ స్వీట్ రెసిపీ చేశానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఫ్లవర్ అంతా ఉడికిపోయిన తర్వాత వాటర్లోకి కలర్ ఇలా వచ్చేస్తుందండి. కలర్ చాలా థిక్గా ఉంటుంది. సో ఇలా వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా లైట్ కలర్లో వచ్చేస్తాయండి. ఈ కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంటుంది కదా. చూడండి, కలర్ అయితే వాటర్ చాలా థిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు టీ స్ట్రైనర్ తోటి ఈ వాటర్ని వడపోసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని సైడ్ ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలండి. దానికి ఒక 4 స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన నెయ్యిని మోడరేట్గా హీట్ చేసుకోవాలండి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. సో దానికోసం నేను కాజు, బాదం, వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నానండి. ఈ మూడింటిని దూరగా ఫ్రై చేసుకోవాలా. ముందుగా కాజును ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత మిగతా వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాజు దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్లో ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఏ స్వీట్స్కైనా ఇలా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలో నేను 1 గ్లాసు సూజీ రవ్వని యాడ్ చేశానండి. అదేనండి బొంబాయి రవ్వని యాడ్ చేశాను. యాడ్ చేసి ఇది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేలోపు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఈ రవ్వతో చేసే స్వీట్స్కి అయితే ఈ రవ్వ ఎంత మంచిగా ఫ్రై అయిపోతే అంత టేస్ట్ బాగుంటుందండి. స్మెల్ కూడా చేంజ్ అవుతుందండి ఇది బాగా ఫ్రై అయ్యాక. ఇప్పుడు కూడా ఈ స్వీట్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా తిప్పుతూ ఉంటే కలర్ చేంజ్ అయిపోతుందండి. ఇలా చేంజ్ అవుతేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఫ్రై అవ్వడానికి నాకు 5 to 10 minutes టైం తీసుకుంది. చూడండి, కలర్ ఇలా చేంజ్ అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో 2 గ్లాస్ అంటే రవ్వ ఏ గ్లాస్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2 గ్లాస్ నేను పాలు తీసుకున్నానండి. ఈ పాలని బాగా హీట్ చేసుకోవాలి. పాలు బాగా హీట్ అయిపోయిన తర్వాత ఈ పాలను తీసుకొని వచ్చి ఈ రవ్వలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి అంతటినీ కలుపుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ముద్ద కట్టకుండా. ఇప్పుడు దీన్ని కాసేపు కంటిన్యూయస్గా కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి ముద్ద కట్టకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి చిక్కబడిపోతుందండి, గట్టిగా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శంకు పుష్పాల వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ కలర్ వాటర్ అంతా ఇందులో మిక్స్ అయిపోయేలాగా చూసుకోవాలి. ఇక్కడ రవ్వ అంతా కూడా వాటర్ తోటి కలిసేసి ఇలా వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము దీనికి 1 గ్లాస్ షుగర్ని కూడా యాడ్ చేయాలండి. ఈ స్వీట్కి షుగర్ యాడ్ చేస్తేనే ఆ టెక్స్చర్ కానీ కలర్ కానీ చాలా బాగొస్తుందండి. ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలండి. షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా అలా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ రవ్వతో కలిసి లూజ్గా అయిపోతుందండి. ఆ స్టేజ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి.
ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. చూడండి కాసేపటికి ఇలా గట్టిగా అయిపోయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీనికి 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయాలండి. ఈ నెయ్యిని యాడ్ చేయడం వల్ల స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిసేపు కలుపుతూ ఉంటే అది టైట్గా అయిపోయి దగ్గరకు వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యినంతా రాసేయాలండి. అంటే నేను ఈ షేప్లో తీసుకున్నాను, మీకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చండి ప్లేట్ అయితే. ఈ ప్లేట్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం పీసెస్ కట్ చేసినప్పుడు ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తున్నాయి అన్నమాట పీసెస్. ఇప్పుడు ఇందులోకి ఈ స్వీట్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలండి. ఈవెన్గా ఇలాగా స్ప్రెడ్ చేయాలి. అంతా స్ప్రెడ్ చేశాక ఇలా వస్తుందండి. సో ఇప్పుడు ఈ ప్లేట్ని కాజుతో గార్నిష్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకుంటే ఒక 2 అవర్స్ పాటు అలా చల్లారనిస్తే పీసెస్ అనేవి ఈజీగా మనం స్పాచులాతో తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శంకు పుష్పం ఎక్స్ట్రాక్ట్తో చేసిన స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.